నా రాజకీయం కోసం జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా? మనిషి అవుతావా నువ్వు? అప్పుడు నిజంగా మనిషి అవుతావో, నిజంగా నువ్వు ఆడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే. కానీ నువ్వు మనిషివి అయితేవే కదా, మనిషివే కాదు. అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి. అంటే ఆ జంతు ప్రవృత్తి, ఆ పశు ప్రవృత్తి, ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది కనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు. అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత. మళ్ళీ జగన్ మీద పెడతావు. మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది. ఇంతవరకు ఏ శాడిస్టు కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు. అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు. ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడివి గనుక. నిన్నెవరూ ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు. కానీ నీ గెలుపు అనేది ఏనాడూ లేదు. ఇది వాస్తవమైన విషయం. అందుకనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరూ అక్కడేమో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చావు ఆంధ్ర